ఫ్రెండ్స్, త్రిష వ్యవహారం కనుక మనం చూసినట్టయితే ఊహించని విధంగా మారిపోతుంది. అయితే విజయ్ అలాగే త్రిష ఇంకా వీళ్ళిద్దరూ విడిపోయారు. అంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు కలిసి ఉండేవారు. కానీ ఇక భార్య విడాకుల పిటిషన్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా ఇక విజయ్ దానికి సంబంధించి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అయితే భార్యతో విడాకులు రద్దు చేసుకున్న తర్వాత కూడా త్రిష ఫ్లాగ్ హాయిస్టింగ్ కి రావటము, విజయ్తో పర్సనల్ గా మాట్లాడడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తుంది. సో ఈ నేపథ్యంలో విజయ్ భార్య ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. భార్య తన భర్తకి త్రిష విషయంలో ఒక అగ్రిమెంట్ అయితే ఏర్పాటు చేసింది. నిజానికి విజయ్ భార్య పిల్లలు చాలా ఎమోషనల్ గా హ్యూమిలేట్ అవుతున్నారు. ఎందుకనంటే నిజానికి విజయ్ మంచివాడే. విజయ్ ఎప్పుడు కూడా తన ప్రజలు, తన దేశ సేవ ఇటువంటి వాటిపైనే ఉంటాడు. కానీ మధ్యలో త్రిష రావటం వల్ల భార్యకి అందాల్సిన ప్రేమ, పిల్లలకి అందాల్సిన నమ్మకం అందటం లేదు. దీంతో ఏమవుతోంది అనేది కనుక చూసినట్టయితే చాలా అంటే చాలా విషయాలు ఊహించని విధంగా మారిపోతుంది. అందుకనే విజయ్ భార్య సంగీత ఒక అగ్రిమెంట్ రాసింది. అదేంటి అంటే రాబోయే రోజుల్లో అంటే టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీ ఉన్నంత వరకు కూడా త్రిష ఆ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వటానికి వీల్లేదు అని ఒక అగ్రిమెంట్ రాసుకుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే చాలా మటుకు బాలీవుడ్ లో అంటే ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో, తమిళ సోషల్ మీడియాలో త్రిష ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఇక విజయ్ క్యాబినెట్ లో వస్తుంది, తన పార్టీలో చేరుతుంది, ఏదో రోజు టీవీకి జెండా వేసేసుకుంటుంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ వార్తల నుంచి ఆమె విముక్తి పొందడం కోసమే ఈ రకంగా చేసిందనమాట. మరీ ముఖ్యంగా ఆ అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత తను చాలా అంటే చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అయింది. ఎందుకనంటే తన భర్త ఈ రకంగా ప్రవర్తించడం తనకు అస్సలు నచ్చటం లేదని, ముఖ్యంగా త్రిష కూడా అతి చనువు తీసుకుంటోందని, పెళ్ళయి ఇద్దరు పెద్ద పెద్ద పిల్లలు, వాళ్ళు కూడా పెళ్లికి వచ్చినా కూడా త్రిష వ్యవహారం అస్సలు కరెక్ట్ గా లేదని, త్రిష ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి అంటూ చాలా మంది కామెంట్ సెక్షన్ లో మెసేజ్ల రూపంలో పెడుతున్నారు. మరి ఏ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.